మాయవర్తకుడు. ఒకప్పుడు కైరో నగరంలో మారూఫ్ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పులు మరమ్మతు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమగయ్యాళి. ఆమె ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానం తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేటట్టు చేస్తుండేది. మారూఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిన పడడమంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కాని ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవాళ్ళు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అన్నది. అల్లా అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తే అలాగే తెస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు మారూఫ్. అల్లా అనుగ్రహించేదేమిటి? ఈ రాత్రికి నాకు తేనెలో వచ్చిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అన్నది గయ్యాళిది. తనకు 4 డబ్బులు వచ్చేటట్టు చెయ్యమని అల్లాను ప్రార్థిస్తూ మారూఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కాని ఎవరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను ఒక చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరకు తిండి రొట్టె కొనుక్కుని ఇంటికి పోవడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంట నీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారూఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికే కొంప మునిగిపోలేదులే. నీ భార్యకు కావలసిన సరుకు నేనిస్తాను, పట్టుకుని వెళ్ళు, డబ్బు తర్వాత ఇద్దువుగాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కాని దానిమీద పొయ్యటానికి అతని వద్ద సమయానికి తేనె లేదు. తేనెకి బదులు చక్కెరపాకం వేస్తాను, రెండూ ఒకటే రుచి. మా దుకాణంలో సరుకు కొనేవారు రెంటినీ ఒకటిగానే భావిస్తారు అంటూ దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెరపాకం పోశాడు. మారూఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞత తెలుపుకుని ఆ తీపి రొట్టెని ఇంటికి తీసుకువెళ్లాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెని చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకుని తెమ్మని చెబితే చక్కెరపాకం ఎందుకు పోయించావు? నాకు తేడా తెలీదనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికి ఇలాగే తినేద్దు, ఇది కొన్నది కూడా కాదు. దుకాణదారు అరువిచ్చాడు. అతని దగ్గర తేనె లేదు, ఏం చెయ్యను అన్నాడు భర్త హతాశుడై. నాకేమీ అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరవాటు వేసింది. పో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారూఫ్ పక్క పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం కారసాగింది. ఉన్న ఓర్పు కాస్తా పోయి మారూఫ్ తన భార్య నెత్తిన చిన్న మొట్టికాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మ శక్తిలాగా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకుని గుంజుతూ, ఎవరా రోయ్, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఈ పొలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి మారూఫ్ను అతని భార్య పట్టు నుండి విడిపించారు. జరిగిందంతా విని వాళ్లు ఆ గయ్యాళితో, చక్కెరపాకం వేసిన రొట్టెకేం లోపం వచ్చింది? మేమంతా తింటున్నాము కామా, అనవసరంగా ఆ నిర్భాగ్యుణ్ణెందుకు చెండుకు తింటున్నావు అన్నారు. వాళ్లంతా వెళ్ళిపోయాక మారూఫ్ రొట్టె ముక్కలన్నిటినీ ఏరి కొంచెం రుచి చూడమని తన భార్యను బతిమాలాడు. కాని లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతుండడం చేత చివరకు వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారూఫ్ మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలు కడతీర్చమని అల్లాను ప్రార్థించి అక్కడి నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, నిన్ను కాజీగారు పట్టుకు రమ్మన్నారు, పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఫాతిమా తల వంచుకు నిలబడి ఉంది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి.
కాజీ మారూఫ్ను చూస్తూనే, పాపి, నీకు అల్లా భయం కొంచెం కూడా లేదా? ఈ ఆడకూతురి చెయ్యి విరగ్గొడతావా? పన్ను రాలగొడతావా? అని పెద్దగా గదమాయించాడు. క్షణంపాటు చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టయింది. అతను కాజీగారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటల్లో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతనికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనె రొట్టె కొనిపెట్టు. ఇద్దరూ మరెన్నడూ కీచులు ఆడుకోకండి, పదండి అన్నాడు. మారూఫ్ ఆ డబ్బును భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు భత్యం డబ్బులు ఇయ్యి అని అడిగారు. ఏం చెయ్యాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి భత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయింది. తనకు పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ అతను విచారసాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరిద్దరు వచ్చి, కాజీగారు నిన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పారు. అతను వారి వెంట వెళ్ళి ఈ న్యాయస్థానంలో మళ్లీ తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయడం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీగారు తీర్పు ఇవ్వడం జరిగింది అన్నాడు. కాజీగారు ఫాతిమాను కోప్పడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదు మళ్ళీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్లీ కొట్టాడు అన్నది ఫాతిమా. కాజీ ఆమెను మందలించి భటులకు బత్యాలు చెల్లించమని మారూఫ్తో చెప్పాడు. దాంతో మారూఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంట కల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారూఫ్, కొంప మునిగింది. నీ భార్య సుబేదార్ కచేరీలో నీ మీద ఫిర్యాదు చేసింది. వెంటనే పరారీ అయిపో అని చెప్పారు. మారూఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం. దానికి తోడు వర్షం ఆరంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిందాకా నడిచి ఒక పాడుపడిన భవనాన్ని చేరుకుని అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అయోమయంగా ఉంది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలోనే ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగడం మారూఫ్కి వినిపించింది. మారూఫ్ తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుపడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు. ఇవాళ నువ్వు నా అతిథివి అన్నది భూతం. బాబూ, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితమంతా ధ్వంసమైంది. కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అన్నాడు మారూఫ్. నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది భూతం. అతను అలాగే చేశాడు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి మారూఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతోంది. పర్వతానికి దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తోంది. మారూఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మూగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడగసాగారు. నా పేరు మారూఫ్, మాది కైరో నగరం అని అతను జవాబిచ్చాడు. నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వారు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారూఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? కైరో నుండి ఖతార్ నగరానికి 1 ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరడమేమిటి, అప్పుడే రావడమేమిటి? చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు. ఒక భూతం నన్ను తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారూఫ్. ఈ మాటకు చుట్టూ మూగిన జనం మరింతగా విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగా ఆ సమయానికి అక్కడికి ఒక పెద్ద మనిషి దేవుడల్లే వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకుల్లో ఒకడు. ఎవరో పరాయి దేశం వాణ్ణి పట్టుకుని ఇలా అల్లరి పెట్టవచ్చునా? మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారూఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళాడు. మారూఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా, మీ దుస్తులు చూస్తే
ఈజిప్టు నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు మీదే దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్టు దేశస్థుణ్ణే, కైరో నగరంలోనే నా నివాసం అన్నాడు మారూఫ్. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పులు మరమ్మతు చేసేవాణ్ణి అన్నాడు మారూఫ్. కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారూఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారెవరైనా తెలుసా అన్నాడు వర్తకుడు. మారూఫ్ కొందరు పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవడమేమిటి, మావి పక్కపక్క ఇళ్లే అన్నాడు మారూఫ్ బిగ్గరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నారు? అల్లా దయవల్ల కులాసాగానే ఉన్నారు అన్నాడు మారూఫ్. ఆయనకిప్పుడు ఎంతమంది కుమారులు? ముస్తఫా, మహమ్మద్, అలీ అని ఆయనకు 3 కుమారులు. వారేమేం పనులు చేసుకుంటున్నారు? పెద్దవాడు ముస్తఫా బడిపంతులు, రెండోవాడు మహమ్మద్ అత్తర్ వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తన దుకాణం కూడా పెట్టాడు. మూడోవాడు అలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. మేమిద్దరము క్రైస్తవుల ఆలయాల్లోకి జొరపడి ప్రార్థన పుస్తకాలు దొంగిలించి అమ్మి ఆ డబ్బులతో మిఠాయిలు కొనుక్కు తినేవాళ్లం. ఒకరోజు క్రైస్తవులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకుని చచ్చేటట్టు కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడై తెలియలేదు. మారూఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగిలించుకుని, మారూఫ్, నేనే ఆ అలీని అన్నాడు. తర్వాత మారూఫ్ తన కథ యావత్తూ స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని అలీ, చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడి ప్రజలకు తెలిస్తే నిన్ను ఎవరూ ఖాతరు చెయ్యరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లవారేసరికల్లా ఇక్కడికి చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పడం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పడం తెలివైన పని. నేనీ ఊరు చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చెయ్యమంటావు అన్నాడు మారూఫ్. నేను చెబుతాను విను. రేపు ఉదయం నా కంచరగాడిదల్లో మంచిదిగా చూసి దానిమీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి బానిసల్లో ఒకణ్ణి వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చుని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతమిస్తాను. కైరో నగరంలో వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్నక్కడి వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చి చెయ్యి చేస్తే ధారాళంగా దానాలు చెయ్యి. అందుకుగాను నీకు కొంత డబ్బిస్తాను. తర్వాత నేను నిన్ను ఫలాని సరుకున్నదా అని అడుగుతాను. కొల్లలుగా ఉన్నదని సమాధానమియ్యి. ఇదంతా కళ్ళారా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడు అయిపోవచ్చు. నేను అలాగే వర్తకుణ్ణి అయ్యాను అన్నాడు అలీ. మన్నాడు అలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు 1000 బంగారు దీనారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ప్రకారమే మారూఫ్ ఒక మంచి కంచరగాడిద మీద ఎక్కి తన వెనక ఒక బానిసవాణ్ణి నడిపించుకుంటూ వర్తకుల బజారు చేరాడు. అక్కడ అతనికి అలీతో పాటు ఖతాన్లోని గొప్ప గొప్ప వర్తకులందరూ కనిపించారు. అతన్ని చూస్తూనే అలీ చివాలును లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకుని అతన్ని కంచరగాడిదిపై నుంచి దించి తెచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా అలీ చెవిలో వీరెవరు అని అడిగారు. ఈజిప్టులో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకా గిడ్డంగులున్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని అలీ వారికి తెలియచేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారూఫ్ చుట్టూ మూగి ఒకరి మీద ఒకరు పోటీపడి అతని చేత షర్బతులు తాగించి మర్యాద చేశారు. వర్తకుల పెద్ద అతని పక్క చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తాన్లేమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. ఎర్రవో అన్నాడు వర్తకుల పెద్ద. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి ప్రశ్నించినా అతను కొల్లలు కొల్లలు అని మాత్రమే సమాధానమిచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచరగాడిదలతో మా బిడారు కొద్ది రోజుల్లోనే ఈ నగరం వచ్చి చేరుతుంది అన్నాడు మారూఫ్.
సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడొకడు వచ్చి వర్తకుల కేసి చెయ్యి చాచాడు. వెంటనే మారుఫు తన జేబులో నుండి గుప్పెడు బంగారు నాణాలు తీసి బిచ్చగాడి చేతుల్లో పెట్టాడు. ఇది చూసి మిగిలిన వర్తకులంతా దిగ్భ్రమ చెందిపోయారు. ఈ మనిషి రాజుల కన్నా ధనికుడిలా ఉన్నాడు అని వారు తమలో తామనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చెయ్యి చాచింది. ఆమెకు కూడా మారుఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు బంగారం చూపింది. వాళ్లంతా ఒక మందగా వచ్చారు. తొణకక బెణకక మారుఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పంచేసి జేబు ఖాళీ అయ్యాక, అరే అల్లా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్లున్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకుని ఉందునే. పాపం వాళ్ళు దేహీ అని అడిగితే ఇవ్వకపోవటం ఎలా అన్నాడు. అయ్యా, తమరేమీ విచారించకండి, తమకు అవసరానికి కావలిస్తే మేము సర్దుతాము అన్నాడు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారుఫ్ చేతికి మరో 1000 దీనారాలు అందాయి. మధ్యాహ్నం ప్రార్థనల వేళదాకా అతను వాటితో దానధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని మసీదులో ప్రార్థనలు చేసేవారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగియగానే అతను మరొక 1000 దీనారాలు అప్పు తీసుకుని వాటిని కూడా దానధర్మాల కింద పంచేశాడు. చీకటి పడే లోపుగా అతను వర్తకుల వద్ద 5000 దీనారాలు అప్పు చేసి అదంతా బీదసాదలకు దానధర్మాలు చేసేశాడు. ఈ దానధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారు దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారుఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రల్లా అతను పట్టుతాన్ల గురించి, రత్నాలను గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడార్లో ఫలాని సరుకు వస్తోందా అని అడిగితే కొల్లలు కొల్లలు అంటున్నాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డాడు. అతని బిడారు జాడ మాత్రం లేదు. ముగింపు వచ్చే సంచికలో.